హలో అండి. మ్యారేజెస్లో ఏది బెస్ట్? అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? ఏమండి, ఇక్కడ ఒక్కరి థింకింగ్తో మనం డిసైడ్ చేయలేము ఏది బెస్ట్ అనేది. ఎందుకంటే ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెన్స్ తీసుకుంటారు. సపోజ్ టీనేజ్ అనుకోండి, వాళ్ళకి లవ్ మ్యారేజ్ ఇస్ బెస్ట్ అనిపిస్తుంది. అదే ఒక పేరెంటల్ ఏజ్ అనుకోండి, వాళ్ళకు అరేంజ్ మ్యారేజ్ అయితే బెస్ట్ అనిపిస్తుంది. సపోజ్ అదే ఒక అరేంజ్ మ్యారేజ్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంటే అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అనిపిస్తుంది. అదే సపోజ్ అరేంజ్ మ్యారేజ్లో వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళు లవ్ మ్యారేజ్ ఉంటే బాగుంటుందేమో అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి డిఫరెంట్ ఏజ్ ఫ్యాక్టర్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో డిఫరెంట్ థింకింగ్స్ అనేది ఉంటాయి. కాబట్టి ఇక్కడ అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా బెస్టా వేస్ట్ అనేది పాయింట్ కాదు. ఎలా చేసుకున్నా కూడా ఫర్దర్గా లైఫ్ అనేది ఏ విధంగా కంటిన్యూ చేయాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పట్ల అండర్స్టాండింగ్ అనేది బాగుండాలి. ఈ పాయింట్ మీరు ఆల్రెడీ చాలా చోట్ల వినుంటారు అండర్స్టాండింగ్ గురించి అనేది. బట్ ఇక్కడ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? వైఫ్ హస్బెండ్ పట్ల ఆర్ హస్బెండ్ వైఫ్ పట్ల టోటల్ అవేర్నెస్ ఉండాలి. అంటే వీక్నెసెస్ ఏంటి, స్ట్రెంగ్త్స్ ఏంటి. సపోజ్ ఒక హస్బెండ్ ఉన్నారు, తన వైఫ్లో ఏంటి వీక్నెస్, ఏంటి స్ట్రెంగ్త్స్. అదేవిధంగా వైఫ్ ఈ హస్బెండ్ పట్ల హస్బెండ్లో ఏంటి వీక్నెసెస్ ఉన్నాయి, ఏంటి స్ట్రెంగ్త్స్ ఉన్నాయి అనేది అది ఐడెంటిఫై చేయాలి. దాని తగ్గట్టు అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి. అప్పుడే లైఫ్ అనేది హ్యాపీగా సాగిపోతుంది. ఈ అండర్స్టాండింగ్ లేనప్పుడు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్లో ఎక్కువ కోపం ఉందనుకోండి, అది తన వీక్నెస్. ఆ వీక్నెస్ని హస్బెండ్ అండర్స్టాండ్ చేసుకొని దాని తగ్గట్టు అడ్జస్ట్ అయిపోవడమే. అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి? తన కోపం రాకుండా చూసుకోవడమే. ఓకే, ఇది అండర్స్టాండింగ్ అంటాం. రెండవది మెయిన్ ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే కమ్యూనికేషన్ మనం ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తామో ఆ ఎక్స్ప్రెషన్లో మనం మనసులో ఒక విధంగా అనుకుంటాము, బట్ ఎక్స్ప్రెషన్లో సపోజ్ అది రాంగ్ ప్రజెంటేషన్ అయింది అనుకోండి, ఆ కమ్యూనికేషన్ ఏమవుతుందంటే ఇద్దరికి డిఫరెంట్ ఏమంటాం మిస్అండర్స్టాండింగ్ అయ్యేందుకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో